ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రచార రథాలను ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. జిల్లాల వారీగా ఈ రథాలు బయలుదేరాయి. ఇప్పటికే సీఎం జగన్ బస్ యాత్ర ద్వారా ప్రచారంలో ఉన్నారు. స్వచ్ఛందంగా జగన్ అభిమానులు ప్రచార రథాలను ఏర్పాటు చేశారని సజ్జల తెలిపారు. విదేశాల్లో ఉన్న వైసీపీ అభిమానులు కూడా బాగా స్పందిస్తున్నారని అన్నారు. వచ్చే నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు గాను ఎన్ఆర్ఐ యుఎస్ఏ స్పెసిఫిక్గా యుఎస్ విభాగానికి చెందిన ఎన్ఆర్ఐ మిత్రులు 13 వెహికల్స్కు ప్రచార రథాలకు స్పాన్సర్ చేస్తూ మొత్తం తయారు చేయించారు. వాటిని ఇప్పుడే జెండా ఊపి ప్రారంభించి నియోజకవర్గాలకు పంపారు. ఇది పూర్తిగా ఎవరూ అడిగింది కాదు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు యుఎస్లో ఉన్నవారు వాళ్ళంతటా వాళ్లే ఈ 5 ఏళ్లుగా జరిగిన సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా అయితే రాజన్న రాజ్యం అంటే రామరాజ్యం అని తీసుకొచ్చిందో, అది మరో 5 ఏళ్లు కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇందులో మా వంతు మేము కూడా పాల్గొనాలి అని వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మేము ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించి ఏమైనా కోఆర్డినేట్ చేయమంటే మన చల్లామధు ఆయన టీం అందరూ కూడా దీంట్లో యాక్టివ్ క్రియాశీలకంగా వ్యవహరించి ఈ వెహికల్స్ అన్నిటికీ అవసరమైన బ్రాండింగ్ చేయించి, అలాగే ఎలక్షన్ కమిషన్ అనుమతులు అవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టారు. వాటిని ఇప్పుడే జెండా ఊపి ప్రారంభించాము. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎవరికి వాళ్ళు ఇది మా ఇంట్లో పెళ్ళి అన్నట్టు, ఎవరికి వాళ్ళు ఇది మా విజయం, జగనన్న విజయం అంటే మా విజయం అని అనుకొని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం.